అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డాక్టర్ సెల్ విభాగం మా నాయకుడు, మనందరి ప్రీతం నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, ప్లీజ్ మార్క్ మై వర్డ్, హీ ఇన్స్ట్రక్టెడ్ అస్, ఆయన మమ్మల్ని అందరినీ కూడా ఆదేశించడం జరిగింది. మీరు వెళ్ళండి పిల్లల దగ్గరికి. మీరు అంటే ఆ రోజు ఇక్కడ కాదు, మీ ధరణ అక్కడ. ఎప్పుడైతే మిమ్మల్ని అందరినీ ఎత్తి, లేకపోతే ఈ అమ్మాయి కాలు దెబ్బ తగలడానికో ఆ జుత్తు పట్టి ఈడిపించుకుంది అమ్మాయి, ఏదా అమ్మాయి ఉన్నదా, అవి చూసిన తర్వాత ఆయన చాలా బాధపడుతూ, ముందు మీరు ఒకసారి మళ్ళీ పిల్లల దగ్గర వెళ్ళండి అని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా మీ దగ్గర పంపడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్, రోడ్డు మీద మిమ్మల్ని కలిసేటటువంటి అవకాశం రావటం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి సంగతి. రోడ్డు మీద కలవాల్సి రావటం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుచేత బాధాకరం అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, 50,000 మందిని మేము రిక్రూట్ చేసాం. అంటే ప్రైమరీ హెల్త్ కేర్ కోసం ఎంబీబీఎస్ డాక్టర్లు కావచ్చు, సెకండరీ హెల్త్ కేర్ కోసం అని చెప్పి పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కావచ్చు, టెర్షియరీ హెల్త్ కేర్ కోసం అని చెప్పి సూపర్ స్పెషాలిటీ చదివిన వాళ్ళు కావచ్చు. మనం డాక్టర్ చదివే మనం జాయిన్ అయిపోతే అవ్వదు కదా, మనకు సరిపడా నర్సింగ్ స్టాఫ్ ఉండాలి. ఆ నర్సింగ్ స్టాఫ్ ఉంటే సరిపోదు కదా, వాళ్ళ కింద క్లాస్ 4 ఎంప్లాయీస్ లేకపోతే ఆఫీస్ స్టాఫ్ వాళ్ళందరూ ఉండాలి. అందరినీ కలిపి ఒక 5 ఏళ్ల టెన్యూర్లో 50,000 మందిని రిక్రూట్ చేసి ఈ రాష్ట్రంలో మెడికల్ అండ్ హెల్త్ ఫ్రెటర్నిటీ ఏదైతే ఉందో, మెడికల్ అండ్ హెల్త్ ఫ్రెటర్నిటీ అనేది చాలా గౌరవంగా ఉండాలని, మరి అలాగనే విదేశాలకు వెళ్ళి చదువుకునే అవసరం రాకూడదని 17 న్యూ మెడికల్ కాలేజెస్. కెన్ వి ఇమాజిన్ దట్? నిజంగా ఈ రోజు మీరు ఎంబీబీఎస్ జాయిన్ అయ్యే పరిస్థితి ఉంటే అక్కడికి వెళ్ళే అవసరం ఉండదు మీకు. ఇక్కడ మన దగ్గరే సీట్లు వస్తాయి. ఒక 5 మెడికల్ కాలేజ్ మనం స్టార్ట్ చేస్తాం, ఇంకొక 5 పైప్ లైన్ ఉన్న వాటిని హోల్డ్లో పెట్టారు. తర్వాత అంటే నెక్స్ట్ 25-26కి 7 మెడికల్ కాలేజ్ గ్రౌండ్ అవ్వాలి. అంటే ఇన్ని ఆలోచనలతో మేము పనిచేస్తాం. దురదృష్టవశాత్తు ఈరోజు మేము ప్రభుత్వం బయట ఉన్నాం, వేరే వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నాం. మేమున్నప్పుడు కూడా ఇలాంటి సమస్య వస్తే అప్పుడు ఉన్నటువంటి మా చైర్మన్ సాంబశివారెడ్డికి చెప్పి మేమందరం కూడా, ఇంత మా డాక్టర్ గారు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారితో కూడా ఆ రోజు నేను, అన్నగారు ఇలా ఇబ్బంది అవుతుంది అంటారు, పిల్లలు దీని మీద మీకు ఏమైనా అవగాహన ఉందని అడిగినా. మొండితో జగన్మోహన్ రావు రండి సార్, ఈజ్ ఎ వెరీ సీనియర్ ఫిజిషియన్ డాక్టర్ గారు. ఏంటంటే ఆరోగ్యశ్రీ గైడ్ లైన్స్ ఫ్రేమ్ అవడానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ గైడ్ లైన్స్ ఫ్రేమ్ అయినప్పుడు ఆ కన్సర్న్ కోఆర్డినేషన్ కమిటీకి చాలా బ్రహ్మాండమైనటువంటి ఇన్పుట్స్ ఇచ్చి ఆరోగ్యశ్రీ ఎలా బాగుండాలన్నటువంటి దాని మీద బాగా పనిచేసినటువంటి మేమందరం అనుకొని, ఎందుకు మనం ఇబ్బంది పెట్టాలని 1 year ఇంటర్న్షిప్ కి అందరికి కూడా పర్మనెంట్ రిజిస్ట్రేషన్స్ నేను చేయించాను. 2 బ్యాచ్లు నేను చేయించాను. ఐఎమ్ నాట్ జోకింగ్. మరి దురదృష్టవశాత్తు గవర్నమెంట్ మారిన తర్వాత మళ్ళీ రేటు వచ్చడం మొదలెట్టాను అన్న చందం అయిపోయింది. ఏది ఏమైనా సరే, ఈరోజు మా నాయకుడు ఆదేశాల మేరకు మీరు చేస్తున్నటువంటి ఉద్యమానికి సంఘీభావం తెలపడం అన్నది ఒక పాయింట్ అయితే, పిల్లల్ని రోడ్డు మీద కూర్చోబెట్టడం, అది కూడా స్టెథోస్కోప్ వేసుకొని రోడ్డు మీద కూర్చోవడం అన్నటువంటిది దేశంలో ఎక్కడా ఇలాంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితి ఉండదు, రాకూడదని నేనైతే అభిప్రాయపడతాను. ఈ పోరాటానికి మేము సంఘీభావం తెలపడం కాదు, అదేవిధంగా మార్నింగే మేమందరం కూడా మీ చైర్మన్ కలవటం జరిగింది. గత 4 రోజులుగా మీరు చేస్తున్నటువంటి డిమాండ్స్ వాటన్నిటి మీద మీలో కొంతమందితో కూడా మేము మాట్లాడడం జరిగింది. నాతో 1-2 ఫోన్లో కూడా మాట్లాడారు. ఎవరు మాట్లాడారో నాకు ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ దట్. 2-3 మాట్లాడారు, ఆ రిప్రజెంటేషన్స్ అన్ని పెట్టారు. డాక్టర్ గారితో అందరితో కూడా మాట్లాడిన తర్వాత మేము రిప్రజెంట్ చేస్తే, ప్రభుత్వంలో అయితే ఖచ్చితంగా కదలిక ఉండి తీరుతుంది. ప్రభుత్వంలో కదలిక రాకపోతే ఇక్కడికి వచ్చేది డాక్టర్ అప్పలరాజు, డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, లేకపోతే డాక్టర్ జగన్మోహన్ రావు గారు, డాక్టర్ సుధీర్ భార్గవ రెడ్డి కాదు. మనం చదివి డిగ్రీలు తెచ్చుకొని డాక్టర్లు అవుతాం. ఆయన సమాజాన్ని చదివి సమాజాన్ని బాగు చేయాలని చెప్పి సమాజానికే వైద్యం చేసినటువంటి వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అవసరమైతే ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తారని ఈ సందర్భంగా నేనైతే మనవి చేస్తా ఉన్నాను.
దీనికి సంబంధించి ఒక పాజిటివ్ అవుట్పుట్ either టుడే ఆర్ టుమారో ఆర్ కపుల్ ఆఫ్ డేస్ లో వస్తుంది. ఆందోళన చెందొద్దు. పోలీసులు ఈ సందర్భంగా నేను పోలీసు వాళ్ళకి ఒకటి విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. రాజకీయ ధర్నాలు జరిగినప్పుడు, రాజకీయ కార్యక్రమాలు జరిగినప్పుడు మీరెంత రూత్లెస్ గా ప్రవర్తించినా, మీరెంత రూడ్ గా, మీరెంత ఇంకా మరి చెప్పక్కర్లేదు, ఎలా ప్రవర్తించినా గానీ అవి మీకు చెల్లుబాటు అవుతుంది. కానీ తల్లిదండ్రుల కళలను సాకారం చేయడం కోసం నేను అనుకుంటా నా కొడుకు డాక్టర్ చదవాలి అని, నా కొడుకు ఏదో చదవాలని ఉంటది, కానీ వాడు మా నాన్న నన్ను డాక్టర్గా చూడాలని అనుకున్నాడని చెప్పి ఎలాగన్నా డాక్టర్ చదవాలని చెప్పి కంకణం కట్టుకుని చదువుతాడు ఎంబీబీఎస్. ఇక్కడ చదివాడు, ఇంకో దగ్గర చదివాడు, బయట చదివినాడు. ఎక్కడైనా తల్లిదండ్రుల కళల కోసం అని చెప్పి కష్టపడి ఎన్నో ఆటంకాలని అధిగమించి, కరోనా లాంటి సమయాన్ని అధిగమించి, వార్ జోన్ లో చదువుకొని వచ్చి చివరికి ఈ రోజు రోడ్డు మీద కూర్చొని మీరు ధర్నాలు చేయడం రావడం చాలా దురదృష్టకరం. ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలి, మానవతా దృక్పథంతో ఆలోచించాలి. పక్క రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది, మన దగ్గర ఎందుకు చేయలేకపోతున్నాం అనేది ఆలోచించాలి. ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ ఎపిర్ అయినప్పుడే ఇవన్నిటినీ కూడా చెక్ చేసుకుని ఎగ్జామ్కి అలౌ చేస్తారన్న విషయాన్ని ఈ ప్రభుత్వం గుర్తించుకోవాలి. దిస్ ఇస్ ద మోస్ట్ బేసిక్ థింగ్. అంతే, అన్లెస్ అదర్వైజ్ దే వర్ వెరిఫైడ్, వీఆర్ నాట్ ఎలిజిబుల్ టు అపియర్ ఫర్ ది పిఎంజిఏ ఎగ్జామ్. అంతే కదా. అది అయిన తర్వాత అప్పుడు మీకు టెంపరీ రిజిస్ట్రేషన్ ఇస్తారు మీకు, ఏమ రైట్? అండ్ దెన్ ఇక్కడ సూపర్వైజర్ ఇంటర్న్షిప్ అంటారు, తర్వాత పర్మనెంట్ రిజిస్ట్రేషన్. ఎన్ని గైడ్ లైన్స్ చూసినా సరే ఈ రకరకాలు చెప్తున్నారు. నేను తీసాను యాక్చువల్గా ఎన్ఎంసీ గైడ్ లైన్స్, లేటెస్ట్